నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను మాట్లాడేది ఏంటంటే, మెస్సీ వర్సెస్ సునీల్ ఛెత్రి. అసలు మనకి మెస్సీ ఇండియాకి వస్తే మన ఇండియన్ సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అంటే మెస్సీకి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది అనుకోవచ్చు మనం. ద గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మెస్సీ ఇండియాకి రావడానికి సుమారు 150 కోట్లు ఖర్చు పెట్టారు. మనకి సెలబ్రిటీస్ అంతా మెస్సీతో ఒక ఫోటో దిగడానికి 10 లక్షలు కట్టారు ఒక్కో సెలబ్రిటీ. అలాగే మెస్సీతో మెస్సీని చూడడానికి వెళ్ళే వాళ్ళు 10,000 టికెట్ పెట్టి వెళ్ళారు, కానీ సరిగ్గా చూడలేదు కూడా వాళ్ళు వెళ్ళారు కానీ. సో మనకి మెస్సీ అనేవాళ్ళు ఇండియాకి వస్తే మనం ఇంతగా చేసాం కదా, మనకి సునీల్ ఛెత్రి అనే వ్యక్తి తెలుసా ఎవరికైనా? కనీసం స్టేటస్లు కూడా బెటర్ ఎవరు? మన ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్, మన వాళ్ళు కనీసం స్టేటస్ కూడా బెటర్ అట్లీస్ట్. ఆ రోజంతా మెస్సీ స్టేటస్ మాత్రం తెగబెట్టారు. సునీల్ ఛెత్రి స్టేటస్ అనేది ఒక్కళ్ళు కూడా పెట్టినట్టు నేను చూడలా. ఏదో కొంతమంది ఎక్కడో ఒకళ్ళ పర్సన్ చూసా అంతే. సో మన ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ని మనం సపోర్ట్ చేసుకోకుండా కొద్దిగా ఫాలోవర్స్ కూడా లేరు మన ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ అతను. మనకు అసలు ఇండియాలో సరిగ్గా మనకి ఫుట్బాల్ మీద సరిగ్గా అవగాహనే లేదు ఎవరికి. ఇంకో మాట ఏంటంటే, మనకి ఇండియాలో ఫుట్బాల్ కోర్ట్సే లేవు సరిగ్గా. ఫుట్బాల్ చిన్నప్పటి నుంచి ఆడతారు పిల్లలు, వాళ్ళకి క్రికెట్ ఆడడానికి ఎక్కడైనా వెళ్ళి ఆడతారు, కానీ ఫుట్బాల్ కోర్టులు ఉండవు వాళ్ళకి. మన ఇండియాలోనే అదే డబ్బులు తీసుకొచ్చి మన ఇండియాలో ప్రతి స్టేట్లో ఒక 10-16 ఇలా ఒక 20 స్టేట్కి వచ్చేసి 20 ఫుట్బాల్ కోర్ట్స్ ఇలా మనం డెవలప్ చేసుకుంటూ వస్తే మనకేమవుతుందంటే, చిన్నప్పటి నుంచి ఆడతారు కాబట్టి మనకి పిల్లలకు కూడా ఫుట్బాల్ మీద అవగాహన ఉంటుంది. అసలు ఫుట్బాల్కి మనకి ఎక్కువ చూడడం కూడా తగ్గించేశారు. ఇంకో విషయం ఏంటంటే, మనకు అదే డబ్బు తీసుకొచ్చి మనకి స్పోర్ట్స్ అకాడమీలు ఓపెన్ చేసి ఫుట్బాల్ మనకి అయ్యే డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి 100 మంది మెస్సీలు పుట్టుకొస్తారు మన ఇండియాలోనే. మనకు ఒక కోచ్ చెప్పాడు, మన వీడియో అందరూ వైరల్ అయింది. అది ఆ కోచ్ ఏం చెప్పాడంటే, అయ్యే 150 కోట్లు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను 100 మంది మెస్సీలు తయారు చేస్తా అంటున్నాడు. అలాంటి వాళ్ళని మనం తొక్కిపెట్టి మనం చూస్తాం, కానీ మన ఇండియాకి మనం మంచి పేరు తీసుకొస్తారని మనం ఒక చిన్న ఆలోచన చేయట్లా. మనం సెలబ్రిటీ మన ఇండియా నుంచి వెళ్తే అది ఆ గొప్పతనం మనకు వచ్చిద్ది. వాళ్ళు మన ఇండియాకి సెలబ్రిటీగా వస్తే ఏమైద్ది, వాళ్ళ సెలబ్రిటీ పెరిగిద్ది, వాళ్ళకి నేమ్ పెరిగిద్ది, అంతేగాని మనకేం పెరగదు, మనకేం రాదు. ఇప్పటికైనా మన ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు ఇండియాలో, వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయండి. మినిమం వాళ్ళకి ఫుట్బాల్ ఆడడానికి అసలు కనీసం కోర్ట్సే సరిగ్గా లేవంట. వాళ్ళకి కోర్ట్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కోర్ట్స్ అని బాగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.